వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. మదనపల్లిలో గంజాయి ముఠాను పట్టుకున్న ముదివేడు పోలీసులు. మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో అన్నమయ్య జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ముదివేడు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసులో ముద్దాయిలు మీడియా ముందు ప్రవేశపెట్టారు. అన్నమయ్య జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి మీడియాతో మాట్లాడుతూ ముదివేడు పోలీస్ స్టేషన్ పరిధిలో గురుగుల కోట గ్రామం సర్కారు లోపు హాల్లో నేరేడు తోటలో గంజాయి ఉన్నట్టు గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. కురుమల ఆవేశ్ విశాఖపట్నం అరకు చెందిన కిషోర్ నుండి గంజాయి తీసుకుని వచ్చి సురేష్ తేజ్ కుమార్, చంద్రశేఖర్, భార్గవ్ కుమార్, భాను చంద్రారెడ్డి గంజాయి తెచ్చి అమ్మేవాడు. వీరితో 6 కేజీల గంజాయి స్వాధీనం చేసుకొనున్నారు. యువత గంజాయి మొదట్లో సరదాగా మొదలుపెట్టి దానిని బానిసలు అవుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, పిల్లలు కూడా ఇలాంటి గంజాయి బానిసలు కాకుండా తమ జీవితాన్ని కాపాడుకోవాలని అన్నమయ్య జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి కోరారు. ఇలాంటి గంజాయి బ్యాచ్ అమ్మేవారిని పట్టుకోవడానికి, గంజాయి అరికట్టడానికి ప్రభుత్వం ఈగల్ టీంని ఏర్పాటు చేసింది. కాబట్టి ఎవరైనా ఇలాంటి విషయాలు తెలుసుకుంటే 1972 నెంబర్కు ఫోన్ చేసి తెలియజేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. రాబడిన సమాచారం మేరకు కర్మల ఆవేశ్ అనే అతను అరకు నుంచి గంజాయి తీసుకుని వచ్చి ఇక్కడ కొంతమందికి ద్వారా అమ్మిస్తున్నాడు. వాళ్ళు అతని దగ్గర కొనుక్కొని ఇక్కడ లోకల్గా అందరికీ అమ్ముతున్నాడు. సమాచారం మేరకు ఎస్ఐ గారు మరియు సిఐ గారు కలిసి నేరేడు సర్కారు తోపు పడవ వైపు నేరేడు చెట్టు కాడ దగ్గర నల్లటి ప్లాస్టిక్ సంచులు పెట్టుకొని ఉండగా రాబడిన సమాచారం మేరకు పంచాయతీలతో కూడా కలిసి పోయి వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయగా ఒక వ్యక్తి పారిపోవడం జరిగింది. 7 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి దగ్గర సుమారు 6 కేజీల గంజాయి మరియు 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది ఆవేశ అతను 22 ఇయర్స్ మాత్రమే. అతను చెడు సావాసాలు బట్టి, అలాగే ఎక్కువ డబ్బులు ఒకటేసారి సంపాదించుకోవాలనే యొక్క దురుద్దేశంతో అరకు నుంచి ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. 5,000 రూపాయలు కేజీ లెక్కన అరకులో కొని ఇక్కడ వీళ్ళకి 10,000 రూపాయల చొప్పున అమలు చేస్తున్నారు. వీళ్ళు ఆ 10,000 రూపాయలు కొనుక్కొని 15,000 నుంచి 20,000 వరకు లాభానికి వీళ్ళు అమ్ముకుంటున్నారు. సో దీనివల్ల ఈ చుట్టుపక్కల కొంతమంది దీని బారిన పడి అడిక్ట్ అయిపోతున్నారు. ఆ విషయం పోలీస్ శాఖలు చూసి వెంటనే ఈ ఆవేశం ఈ సరుకు అమ్మకముందు పట్టుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైనా గంజాయి తాగువాలని కానీ అమ్మేవారిని కంపల్సరీగా పోలీసులకు సమాచారం ఇవ్వండి. పోలీసులు తప్పనిసరిగా మీకు మీ పేరు గోప్యంగా ఉంచుతారు. ఎవరికి మీరు సమాచారం చెప్పండి. మేము అదే పనిగా ఈగల్ అనే ఒక సంస్థ గంజాయిని, మాదక ద్రవ్యాలను అరికట్టడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1972 నెంబర్కి ఎవరైనా కానీ ఫోన్ చేసి చెప్పచ్చు. మీ పేరు ఎటువంటి పరిస్థితుల్లో సమాచారం ఇచ్చిన పేరు ఎవరికి చెప్పరు. దానివల్ల సమాజానికి కూడా మీరు పేరు చేసి ఉంటారు. అలాగే తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు కాలేజీల్లో ఎక్కడ చదువుకుంటున్న పిల్లల్ని కొంచెం గమనించాలి. వారి యొక్క ప్రవర్తన కానీ వారి యొక్క బిహేవియర్ ఏదైనా మార్పు ఉంటే తప్పనిసరిగా గమనించి ఇటువంటి గంజాయి ఏమైనా అలవాటు ఉందో వెరిఫై చేయాలి. చాలామంది పిల్లలు ఇదొక ప్యాషన్ లాగా ఈ అలవాటుకు గురవుతున్నారు. వాటి నుంచి మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అందరూ కూడా దీన్ని సహకరించి ఇటువంటి సమాచారం పోలీసులకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. సార్ ఇప్పుడు